ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నా. ప్రతిదినము ప్రభుతో ఈ కార్యక్రమాన్ని ప్రార్థన చేసుకుని మనం ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీకు వందనాలు నాయనా. మీ యొక్క శక్తివంతమైన ప్రభావభరితమైన మాటను ఎవరైతే వినాలని ఆశపడతా ఉంటున్నారో వారితో మీరు మాట్లాడమని దేవనాయన, మీ శక్తి మీ ప్రభావము వారి యొక్క జీవితాలలో పనిచేయడానికి, అయ్యా వారు బలం పొందుకోవడానికి, ఆత్మీయంగా ఎదగడానికి సహాయం చేసి నడిపించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. రైట్, చాలా మంది యేసు క్రీస్తు ప్రభువుని అంగీకరించిన తర్వాత లేదా ఆయనను విశ్వసించిన తర్వాత మీకు వచ్చిన లాభం ఏంటి అని చాలా మంది అడుగుతా ఉన్నారు. ఏ లాభం? చాలా మంది అనుకుంటా ఉన్నారు, ఇదిగో వీళ్ళు యేసుక్రీస్తు ప్రభుని నమ్మితే వీళ్ళకేదో డబ్బు వస్తుంది, యేసుక్రీస్తు ప్రభుని నమ్మితే వీళ్ళకేదో ఉప్పులు పప్పులు బెల్లాలు వస్తున్నాయి అని చాలా మంది తప్పుగా అవగాహన లేకుండా మరి ఉంటున్న వారు ఉంటా ఉన్నారు. అయితే ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించిన నేను, యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన అనేక మంది చెప్పదలిచే మాట ఏంటంటే, ఆయనను నమ్మిన తర్వాత, ఆయనను అంగీకరించిన తర్వాత రెండు విషయాలు మన యొక్క జీవితాలలో ఖచ్చితంగా జరుగుతాయి. ఏంటి ఆ రెండు విషయాలు అన్నది నేను ఈ ఉదయకాల సమయంలో మీకు తెలియజేయాలని ఆశపడతా ఉంటాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇక్కడ రాయబడుతూ ఉంటున్న మాట ఏంటంటే, మీరు పూర్వమందు చీకటి అయి ఇంటిది, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. సో చాలా చక్కగా ఈ మాట చెప్పబడతా ఉంది. పూర్వముందు మీరు చీకటి అయి ఉన్నారు, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. ఇంకొక మాట అదే అధ్యాయంలో 9వ వచనం మనం చూస్తే, వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. కాబట్టి యేసు క్రీస్తు ప్రభువుని అంగీకరించిన వ్యక్తులు ఎవరైతే ఉంటా ఉన్నారో, ఇంతకు ముందు చీకటి బ్రతుకులు బ్రతుకుతూ ఉంటున్న వారు ఇప్పుడు వెలుగు సంబంధమైన బ్రతుకులను బ్రతుకుతా ఉంటా ఉన్నారు. సో వెలుగు సంబంధమైన బ్రతుకులు ఎలాంటి బ్రతుకుది అంటే, మంచిది, నీతివంతమైనది, సత్యమైనది. ఇందులో అసత్యం ఉండదు, ఇందులో అనీతి ఉండదు, ఇందులో దుర్మార్గత ఉండదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన తర్వాత అంగీకరించిన వ్యక్తి యొక్క హృదయంలో జీవపు వెలుగులు నింపబడతాయి. జీవపు వెలుగులు నింపబడతాయి. వారి హృదయంలో ఉంటున్న పాపాంధకారాన్ని అంతటినీ కూడా దేవుడు తీసివేసి జీవపు వెలుగులతో నింపడం వలన ఇంతకు మునుపు వారు కలిగి ఉంటున్న చీకటి జీవితానికి అంతటికి కూడా వారు ముగింపు పలికే వారిగా ఉంటా ఉన్నారు. సో చీకటి జీవితము అంటే ఒకవేళ మీకు అర్థం కాకపోతే, ఇంతకు ముందు ఎలాగైతే అన్యాయంగా, అక్రమంగా, లేకపోతే భయంకరమైన దుష్ట ప్రవర్తన కలిగిన వారిగా ఉంటా ఉన్నారో దానంతటికి కూడా ముగింపు పలికే వారిగా ఉంటా ఉన్నారు. సో చీకటి జీవితాన్ని విడిచిపెట్టి వెలుగు సంబంధమైన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడతారు. యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన వ్యక్తుల యొక్క జీవితాలలో ఈ మార్పుని స్పష్టంగా చూడొచ్చు. ఎవరైతే నిజంగా దేవునికి వారి యొక్క హృదయాన్ని అప్పగించిన వారు ఉంటా ఉన్నారో వారి హృదయములో కలిగే మార్పులు ఇవే. రెండవది మనం చూసినట్లయితే యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనంలో మనం చూస్తే, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటియున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన తర్వాత వచ్చే గొప్ప లాభము ఏంటి, ప్రయోజనం ఏంటి అని మనం చూస్తే, చాలా మంది అనుకుంటున్నట్లుగా ఈ లోక సంబంధమైన మేలులో, లేకపోతే ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు, ఈ లోక సంబంధమైన డబ్బో, లేకపోతే ఇంకేదైనా వస్తువో కాదు. యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించడం వలన, ఆయన యందు విశ్వాసం ఉంచడం వలన ఒక వ్యక్తికి కలుగుతూ ఉంటున్న గొప్ప ప్రయోజనం ఏంటంటే, వాడు నిత్య జీవము గలవాడవుతాడు. వాడు తీర్పులోనికి రాకుండా మరణములో నుండి జీవములోకి దాటించబడిన వాడవుతాడు.
పాపము వలన వచ్చు జీతము మరణము అని బైబిల్ తెలియజేస్తా ఉంది. భయంకరమైన ఆరని అగ్ని గుండమని బైబిల్ తెలియజేస్తా ఉంది. కాబట్టి దాని నుంచి దేవుడు తప్పిస్తాడు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన వాడు ఉంటా ఉన్నాడో ఆ వ్యక్తిని దేవుడు తప్పించి, ఆ భయంకరమైన శిక్ష నుంచి తప్పించి, మరణములో నుండి జీవములోనికి దాటించేవాడుగా ఉంటా ఉన్నాడు. విశ్వసించిన వాడు, అంగీకరించిన వాడు జీవములోనికి దాటింపబడిన వాడు అవుతా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరుడా, సహోదరి, యేసు క్రీస్తు ప్రభువుని అంగీకరిస్తే ఈ లోకంలో ఉంటున్న ప్రయోజనాలు తర్వాత వాటి గురించి మనం ఆలోచన చేయొచ్చు, కానీ మన ఆత్మీయమైన జీవితాలకు సంబంధించిన ప్రయోజనాలు చాలా ఉన్నాయి. మనం చనిపోయిన తర్వాత తీర్పులోనికి రానివ్వకుండా దేవుడు మరణ శిక్ష నుంచి, అంటే నరకపు శిక్ష నుంచి దేవుడు మనల్ని తప్పించే దేవుడిగా ఉంటా ఉన్నాడు. ఈ లోకంలో జీవించినంత కాలం కూడా మనము వెలుగు సంబంధులలాగా జీవించడానికి, అనగా మంచితనము సత్యము కలిగిన వారంగా మనం జీవించడానికి దేవుడు మన యొక్క హృదయాలను మార్చుతాడు, మన మనస్సులను మార్చుతాడు. ఆయనను అంగీకరించిన తర్వాత మనలను మరణంలో నుండి జీవములోనికి దాటించే దేవుడిగా ఉంటా ఉన్నాడు. ఈ ప్రయోజనాలేనండి, ఈ ప్రయోజనాలే. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచుతా ఉన్నారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన వారిగా ఉంటా ఉన్నారో, వారి యొక్క వ్యక్తిగత జీవితాలకి దేవుడు అనుగ్రహించే లేదా దయచేసే ప్రయోజనాలు ఏంటంటే పరలోకము, నిత్య జీవము. ఈ లోకంలో ఉన్నన్ని రోజులు మారు మనస్సు పొందిన వాడిగా, మంచి వ్యక్తిగా, సత్యము పలికే వ్యక్తిగా, ప్రేమ చూపించే వ్యక్తిగా జీవించడము, ఇవి దేవుడు వారి యొక్క జీవితాలలో చేసే ప్రయోజనాలు. ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరుడా, నీ జీవితం కూడా మార్పు చెందాలని నువ్వు ఆశపడుతున్నట్లయితే, ఇదిగో నీవు కూడా మంచిగా బ్రతకాలి, సత్యమును అనుసరించి నేను జీవించాలి, ఇదిగో ఈ చీకటి బ్రతుకు నాకొద్దు, నేను కూడా వెలుగు సంబంధిగా నేను మారాలి, జీవపు వెలుగులు నా హృదయంలోకి రావాలి అని నువ్వు కోరుకున్నట్లయితే, భయంకరమైన ఆ తీర్పు నాకొద్దు, నరకము నాకొద్దు, నిత్య జీవము పరలోక పట్టణంలో నేను ఉండాలి అని నువ్వు కోరుకుంటున్నట్లయితే, నువ్వు చేయాల్సిన పని ఏమీ లేదు, ఇయ్యాల్సింది ఏమీ లేదు. ఒకటే, ఆయనకు నీ హృదయాన్ని అప్పగించి, ప్రభువా నేను పాపినయ్యా, నా పాపాలు క్షమించు. ఆ ఒక్క మాట చాలు. దేవాతి దేవుడు నీ పాపాలను క్షమించి, నీ హృదయాన్ని మార్చి, ఆయన నీ హృదయంలో ఉంటున్న చీకటినంతటిని తొలగించి, పాపాంధకారానంతటిని తీసివేసి జీవపు వెలుగులతో నింపుతాడు. మరణంలో నుండి నిన్ను దాటించి నిత్య జీవానికి వారసుడయ్యేటట్లు చేస్తాడు. కావాలనుకుంటున్నావా? ఇలాంటి బ్రతుకు నీకు కావాలనుకుంటున్నట్లయితే ఇంకా మరి ఏ ఆలస్యం చేయకుండా ప్రభువుకి నీ హృదయాన్ని ఇవ్వడానికి చిన్న ప్రార్థన చేయి. దేవుడు నీకు సహాయం చేస్తాడు. తలలు ఉంచుదాం, ప్రార్థన చేసి. పరిశుద్ధుడా పరమ తండ్రి, నీకు వందనాలు. యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరిస్తే ప్రయోజనం ఏంటో దేవాలైనా నీ యొక్క లేఖనాల ద్వారా తెలియజేసి మా యొక్క పాపాంధకారాన్ని తొలగిస్తారు, మా చీకటి బ్రతుకులన్నింటినీ దూరం చేసి వెలుగులతో మమ్మల్ని నింపుతారు. ప్రేమ, మంచితనం, సత్యముతో మేము జీవించడానికి సహాయం చేస్తారు. మరణంలో నుంచి జీవంలోనికి దాటిస్తారు. ఈ మాటలు ఎవరైతేనైనా అంగీకరించిన వారు ఉంటా ఉన్నారు, అలాంటి బ్రతుకు కావాలని ఎవరు కోరుకుంటా ఉన్నారో దేవనైనా వారి యొక్క హృదయాలలో మీరే మార్పు తీసుకురమని, వారి జీవితాన్ని ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.